దేవుడికి నువ్వే కావాలి. He is asking, do you love me? ఆయన అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? We need to respond to God. దేవునికి మనం జవాబు ఇవ్వాలి. In various ways we can partner to God. అనేకమైన విధానాలలో ఆయనతో భాగస్వాములు అవ్వచ్చు. As I told you, I come from a missionary family. నేను మీతో ఎలా చెప్పినట్టు నేను మిషనరీ కుటుంబం నుంచి వచ్చాను. When I was studying my second year PUC, నేను రెండవ సంవత్సరం నా PUC చదువుతున్నప్పుడు I was 17 years old. 17 సంవత్సరాల వయసు. To reach my parents' place, we had to climb 18 miles. మా తల్లిదండ్రుల దగ్గరికి మేము వెళ్ళడానికి 18 కిలోమీటర్లు పర్వతాల మీద ఎక్కాలి. It is a jungle hills we have to climb to reach our home. అరణ్య ప్రాంతంలో ఉన్న పర్వతాలను మేము ఎక్కాలి. It was a Christmas season. అది క్రిస్మస్ సమయం. Because of heavy rain, I found very difficult to reach my home. చాలా విస్తారమైన వర్షం కురుస్తున్న కారణంగా నేను వెళ్ళలేని పరిస్థితి. That days nobody could come, but I have to walk alone to reach my home. కానీ ఏది ఏమైనా కానీ నేను మా ఇంటికి మా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళవలసిన వాడినై ఉన్నాను. Many times I fell down. నేను అలాగే వెళుతూ ఉన్నప్పుడు అనేక సార్లు పడిపోయాను. I was hungry, so I ate what are the things I bought for my parents. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన అనేక పర్యాయాలు ఆ మార్గంలో పడిపోయాను, ఆకలి ఉన్నాను. నా తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని తిన్నాను. As I was going, I felt that my parents made a mistake. That's why all our children are struggling. నేను అనుకున్నాను, నా తల్లిదండ్రులు ఎంత తప్పు చేశారు, తప్పుడు నిర్ణయం చేశారు, అందుకనే నాకు ఈ కష్టాలు అని అనుకున్నాను. In serving God, sometimes the children of the missionaries make greater commitment and sacrifice than the parents. చాలా సార్లు మిషనరీస్ కంటే వారి పిల్లల యొక్క సమర్పణ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. So I thought somehow I have to convince my parents to come to the roadside. చాలా సార్లు ఈ పరిస్థితులను అనుభవించిన నేను నా తల్లిదండ్రుల పర్వతాల నుండి కిందకి రావాలని కోరాను, చెప్పాను. After 9 hours of my journey, I reached my home. 9 గంటల ప్రయాణం తర్వాత మా తల్లిదండ్రుల్ని మా ఇంటికి చేరుకున్నాను. The next day, my father took me to another place for Christmas. క్రిస్మస్ కొరకు నన్ను మరొక చోటికి నా తండ్రి తీసుకెళ్ళాడు. I was waiting for the right time to convince my parents. నేను సరైన సమయం నా తల్లిదండ్రులు ఒప్పించడానికి సరైన సమయం కొరకు వేచి ఉన్నాను. It was under tree. అది చెట్టు క్రింద. And there was no shamyana, nothing, right? అక్కడ షామియానా వంటివి ఏమీ లేవు. We had some singing. ఒక మామూలు పాటలు పాడాం. I shared my testimony. నా సాక్ష్యాన్ని చెప్పాను. And then the tribal people started to share their testimony. అలాగే అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా మరి సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. How did they come as children of God? దేవుని పిల్లలుగా వారు ఎలాగయ్యారో సాక్ష్యం చెప్పారు. In their testimony, always they are referring to my parents. ఆ సమయంలో అందరూ కూడా వారి సాక్ష్యంలో మా తల్లిదండ్రుల గురించి చెప్పారు. They came to our home, they shared the gospel. వారు చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా ఇదిగో మీరు తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చారు, మాకు స్వార్థ చెప్పారు. And we are now believers. మేము విశ్వాసులమయ్యాం. They prayed for us, so we are healed from the disease. మా కొరకు ప్రార్థించారు, మాకు స్వస్థతలు జరిగాయి. And many people said, this is our first Christmas. ఇది మాకు మొట్టమొదటి క్రిస్మస్ అని అనేకులు చెప్పారు. As I was listening to the testimonies of this believers, అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యాలన్నీ కూడా నేను వింటూ ఉండగా the Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడటం ఆరంభించాడు. Raja, if your parents would not have come to this place, రాజా, నీ తల్లిదండ్రులే ఇక్కడికి రాకపోతే can you hear this testimony? ఈ సాక్ష్యాలను విని ఉండేవాడివా? Did your parents make any mistake? నీ తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పు చేశారా, తప్పుడు నిర్ణయం తీసుకున్నారా? As you was listening to the testimonies of the tribal believers, ఈ ట్రైబల్ విశ్వాసుల యొక్క సాక్ష్యాలు వింటూ ఉండగా the Spirit of God spoke to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. I just told the Lord, I want to serve like my parents as a partners in the gospel. అప్పుడు నేను అన్నాను, నా తల్లిదండ్రులు స్వార్థ పరిచర్యలో ఎలా ఉన్నారో నేను కూడా అలాగ పరిచర్య చేస్తాను ప్రభువా. Young people, they are speaking about your future. యవనస్తులారా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? Is there any place for God's kingdom in your plans in your lives? నీ ప్రణాళికలో దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? Dear parents, have you ever told your children that there's a place for unreached people in your choices of your lives? ప్రేమ తల్లిదండ్రులు మీ బిడ్డలతో ఎప్పుడైనా చెప్పారా ఇంకా స్వార్థ అందరి ప్రాంతాలు ఉన్నాయని? Dear parents, you are a good believer. మీరు ఒక మంచి విశ్వాసులై ఉండొచ్చు. Are you ready to pay the cost? Be the disciple of Jesus Christ. యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండడానికి చెల్లించవలసిన
వెలను చెల్లించడానికి మీరు సిద్ధమేనా? Young people, you are thinking about your future. యవనస్తులారా మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. If you ask our missionaries, when the Lord called them, they made a choice and a decision to follow Him. ఇక్కడున్న ఈ మిషనరీస్ మీరు కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు వారు నిర్ణయం తీసుకున్నారో మీరు వింటారు. God is already to all of us. దేవుని యొక్క పిలుపు మనందరికీ ఉంది. But you have to take the choice in our lives. నీ జీవితంలో నీవు సరైన నిర్ణయం చేయాలి. When Jacob was working in the holy home, the Lord called, he stepped out to serve వారు God. వచ్చిన జెనీ అన్న పోయే హోంలో అంతగా పనిచేస్తున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపి ముందుకు వచ్చాడు. The children are just studying. వారి పిల్లలు చదువుతున్నారు ఆ సమయంలో. When around 3 years, when he got the employment in the bank after doing his income, he stepped out for God's service. ఇక్కడ వారి శ్రీనివాసన్ గారు మంచి పదవిలో ఉన్నప్పుడు వారిని దేవుడు పిలిచినప్పుడు వారు విధేయత చూపి ముందుకు వచ్చాడు. My wife, after coming here, engineering, she was going to be in America. The Lord called her to be a missionary. ఫ్యామిలీ యొక్క కూడా అన్న భార్య వారు కూడా దేవుడు ఇంజనీరింగ్ గా చదువుతూ మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు వారు తిరిగి దేవుని విధేయత చూపి దేవుని పరిచర్యకు వచ్చారు. God is all the time available. దేవుని యొక్క సమయం దేవుడు అందరికీ అందుబాటులోనే ఉన్నాడు. Jesus is asking, do you love me? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. You have to make a choice. నువ్వు నిర్ణయం చేయాలి. Parents, do you encourage your children for the work of God? తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రభు పరిచర్యకి ఇస్తారా?